ఏంటి ఏం జరగబోతుంది? బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బై ఎలక్షన్స్ వస్తున్నాయన్న, అది రావడమే అసలు మేము ఊహించని పరిణామం ఇది. మాగంటి గోపీనాథ్ అన్నని ఇంత త్వరగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు అనేది కల్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మాకు అన్న అన్న అనుకుంటా ఆయన మా ఇంట్లో మనిషిలాగా, నాకు సొంత అన్నలాగా ఆయన అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన కోల్పోవడమే చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎట్లా ఉండబోతుంది ఈ బై ఎలక్షన్స్ సంబంధించి? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈసారి జూబ్లీస్ బై ఎలక్షన్స్కి గెలుస్తామంటూ కూడా ముందుగానే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసుకున్నా కూడా అది తాటాకు చప్పుళ్ళ లాంటివే, అంతకుమించి ఇంకోటేం కాదు. ఎందుకంటే మీరు గత 22 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఎక్కడా అభివృద్ధి నమూనా ఏ మూలనా కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మకమైన పనులేమీ జరగట్లేదు. అన్నీ కూల్చివేతలు, దోపిడీలు, హవాలా చేరవేతలు తప్పించి, ఒక్క ఫ్రీ బస్ తప్పించి ఇంకా ప్రతి మనిషికి ఏ పథకం అయినా అందరికీ అందిందా అన్న? వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో 2500 అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు. ఎవరో కొంతమందికి తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి అందుబాటు రావట్లా. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో అదే హైదరాబాద్ మొత్తం రాష్ట్రం అంతా 25,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ బిల్ అని చెప్పి పెట్టారు. ఏ ఆఫీస్ గడ్డకి తిరగలేదు, ఎక్కడికి క్యూలో నిలబడలేదు, ఎండల్లో పడి పడిగాపులు కాయలేదు. ఇంటికి వచ్చారు, ఒక నిమిషంలో మాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది, వెంటనే అది అమలవడం ప్రతి ఒక్కళ్ళకి అందింది. 25,000 లీటర్ల కంటే తక్కువ నీటి వినియోగం చేసుకునే ప్రతి ఇంటికి అది అందుబాటులోకి వచ్చింది, ఏ ఇంటికి తిరగకుండా. అలాగా ఉంది కేసీఆర్ గారి పరిపాలన. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పేరుతో 6 మోసాలు, 420 హామీల పేరుతో 420 పనులు, కూల్చివేతలు, ఇంతకు మించి నిర్మాణాత్మకమైన పనులు ఏమీ జరగలేదు. జరుగుతాయన్న నమ్మకం కూడా మాకు లేదు. ఇక్కడ ఎక్కువ హైడ్రా కూల్చివేతలు జరిగాయి ఈ పరిసర ప్రాంతాల్లోనూ. సో ఎట్లా ఉండబోతుంది? దాని ఎఫెక్ట్ ఉండబోతుందా కాంగ్రెస్? ఖచ్చితంగా ఉందన్న. అందరికీ బస్తీ ప్రజలతో సహా చాలామంది భయపడుతున్నారు. ఈ సున్నం చెరువు దగ్గరే చాలా కూల్చివేతలు జరిగినాయి. ఎన్నో సంవత్సరాలుగా 30-40 ఏళ్లుగా స్థలాలు వాళ్ళకంటూ పెట్టుకుని ఉన్న స్థలాల్ని కూడా కోల్పోవడం జరిగింది. అది కాకుండా కక్షపూరితమైన కూల్చివేతలు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఎరగం. బీఆర్ఎస్ హయాంలో కానీ, అంతకుముందు టీడీపీ హయాంలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అయితే చూడలేదు. ఎందుకంటే సర్దార్ అన్న అని చెప్పి బోరబండలో ఆయన ఇల్లు ఎక్కడో మెయిన్ రోడ్డుకి చాలా లోపలికి ఉంటుంది. అలాంటి మెయిన్ రోడ్లో మిగతా బిల్డింగ్స్ ఏమీ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరికి కనపడలేదా? మరి లోపలికి ఎక్కడికో వచ్చి దగ్గర 20-30 ఏళ్ల తర్వాత ఉండే ఇల్లు ఆయనది కూల్చారు. అలాగున్నప్పుడు ఇంకా మిగతా బస్తీలు కూడా ప్రజలు భయపడరా అన్న? ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే ఇంత అరాచకం అవుతుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ పల్స్ ఇది, ప్రజల్లో ఉన్న నాడి ఇది. 6 గ్యారంటీల దగ్గర నుంచి 6 మోసాల దగ్గర నుంచి 420 మోసాల దాకా వాళ్ళు చెప్పేవేవి ఒక్క ఉచిత బస్సు తప్పించి ఇంకేది జరగట్లేదు. ఒక ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు అనేది ఎవరో ఒకళ్ళిద్దరికి తప్ప ఏవి అందట్లేదు. పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవి తులం బంగారం అన్నారు, అది లేదు. ఏమంటూ ఉన్నాయన్న? రైతు బంధు ఎప్పటికో 2 నెలలు ఎగ్గొట్టి తర్వాత ఎప్పుడో వేశారు. ఏం జరుగుతున్నాయి? ఒక్కటి కూడా ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అయితే ఇప్పటిదాకా చూడలేదు మేము. సో జూబ్లీస్ ఎలక్షన్లో అయితే కాంగ్రెస్కి తావులేదంట. కాంగ్రెస్కి డిపాజిట్లు కోల్పోతుందేమో అని అనిపిస్తుంది మాకు. డిపాజిట్లు కూడా కోల్పోతుందా? అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, కంటోన్మెంట్లో గెలిచారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత. కంటోన్మెంట్లో గెలిచారు అంటే వాళ్ళు వచ్చి రాగానే ఉచిత బస్సు అమలు చేశారు. సో ఇప్పుడే కదా వచ్చారు. అమలు చేసిన ఒక 3-4 నెలల్లోనే అనుకోకుండా ఆ ఎమ్మెల్యే మరణించడం జరిగింది, ఉప ఎన్నిక రావడం జరిగింది. సో ఒక్కొక్కటిగా అన్నీ మిగతావి కూడా నెరవేరుస్తారు అన్న ఒక అభిప్రాయంతో, ఒక పాజిటివ్ కోణంతో, సరే ఎలాగూ ప్రభుత్వం ఇది ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటే మిగతావి కూడా అమలు అవుతాయి అన్న ఒక చిన్న ఆశతో గెలిపించడం జరిగింది పొరపాటున.
కానీ గెలిచిన ప్రతి చోట కూడా తిట్టుకోవడమే తప్ప ఎప్పుడైనా విన్నామన్నా ఒక సీఎంని పట్టుకుని ఇన్ని తిట్లు మీరు సోషల్ మీడియా చూస్తే ఒక్కొక్కరు ఒక సీఎంని పట్టుకుని ఇలా తిడుతున్నారా అని వీళ్ళకి ఎంత ధైర్యమా, వాళ్ళకి ఏ ఇది లేకపోయినా నిరుపేదలు, రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు అలాంటి వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారంటే ఒక సీఎంని పట్టుకుని. అసలు ఆయన ఏం సీఎం, ఏం ప్రభుత్వం ఇది అసలు అర్థం కావట్లేదు. ప్రజాప్రభుత్వం అంటే ఏంటన్నా, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఆదుకోవాలి, ప్రజల్ని బిడ్డల్లాగా రక్షించుకోవాలి. అది ఎవరు కేసీఆర్ గారు చేసి చూపించారు. ఆయన గెలిచినప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కాకుండా ఆయన మేనిఫెస్టోలో పెట్టనివి కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టుండి ప్రకటించారన్న. దళిత బంధు కానీ, ఎగ్జాంపుల్ దళిత బంధే ఒక పెద్ద ఇది. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న 5 లక్షలు? నేనేం దళితుడిని కాదు, కానీ లేని వాళ్ళకి అందినాయి కదా, లేని వాళ్ళకి జరిగినాయి. ఇప్పుడు ఫ్రీ వాటర్ బిల్లు లేని వాళ్ళకి ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, ఏ ఎండలో నిలబడకుండా, ఏ క్యూలో నిలబడకుండా ఫ్రీ వాటర్ అనేది వచ్చింది. అలాగే ప్రతి విషయం కూడా ఆయన ఎక్కడికి తిరగకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందినాయి, అమ్మఒడి కిట్లు అందినాయి, కంటి చూపు లేని వృద్ధులకి వాళ్ళకి కంటి పరీక్షలు చేసి స్పెట్స్ అవి ఇవ్వడం జరిగింది, కళ్ళద్దాలు. అలాంటివి ఎన్ని ఆయన హయాంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో మంచి విషయాలు. అసలు ఆ లిస్టు చెప్పడానికే ఒక అరగంట సరిపోతుంది. అదే ఏంటంటే అన్న, మోసపోయారు జనాలు. ఏంటంటే ఒక 10 ఏళ్ళుగా ప్రభుత్వం చూసాం, ఈయన ఇంతకంటే బాగా చేస్తానంటున్నాడు. ఆయన 2000 ఇస్తానంటే 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిందనేది జనాలు మర్చిపోయినా 2000ని 4000 చేస్తాననేసరికి ఓకే, కొత్త ప్రభుత్వం వస్తే, కొత్త మనిషి వస్తే ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు కదా, ఆయన ఇచ్చిన మాటల్ని ఒకసారి గెలిపించి చూద్దామని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 420 దొంగ హామీల్లో ప్రజలు మోసపోవడం జరిగింది తప్ప ఆ మోసానికి లోబడి ఏదో అదృష్టవశాత్తు గెలిచారు. లేదంటే కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఎన్నికలకే ఒక 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ వాళ్ళకే నమ్మకం లేకపోయింది. వాళ్ళు గెలవడం ఏంటంటే బీజేపీ డౌన్ అవడం అనుకోకుండా, ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత అయినా పోనీ ఓకే గెలిచారు, గెలిచిన తర్వాత అయినా వీళ్ళు నిలబెట్టుకునే పనులు చేశారు, ఒక నిర్మాణాత్మకమైన పనులు చేశారు, ప్రజలకి మంచి చేశారు అంటే ఓకే హోప్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ హోప్ కాదు కదా, అసలు జనాలు ఇలా తిట్టుకుంటుంటే గెలుస్తుందని ఎలా అనుకుంటామన్నా? ఇదే కాదు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా, పంచాయతీ ఎలక్షన్స్లో కూడా గెలుస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ప్రజలు అంత వ్యతిరేకత మూటగట్టుకున్న, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ కాదు అంటున్నారు, మరి ఇంకే పార్టీ? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న. ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ అనేదే మాగంటి గోపీనాథ్ గారి అడ్డా, బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఇది. ఎందుకంటే ఎన్నో పనులు ఆయన నిరంతరం పేదలకి అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలుకుతూ, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ అన్నా సమస్య అనగానే ఫోన్ ఎత్తి నిమిషాల్లో వెంటనే ఎవరికైతే ఫోన్ చేస్తే ఆ పని జరుగుతుందో, ఆ ఆపద నుంచి గట్టెక్కుతామో వాళ్ళకి కేర్ తీసుకుని ఆ పని చేయించి, ఎప్పుడైనా ఒకవేళ ఫోన్లో కాదు అంటే ఆయన అపరాత్రి అయినా కూడా బయలుదేరి వచ్చేటువంటి పేదలకి అందుబాటులో ఉన్నటువంటి ఒక దేవుడు మాగంటి గోపీనాథ్ అన్న. అవును, ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ విషయం అన్న. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా వారి కుటుంబం నుంచి ఆవిడ వస్తేనే ఇక్కడ అందరికీ కూడా, ఎందుకంటే ప్రజలందరూ కూడా గోపీనాథ్ అన్నకి, గోపన్నకి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆయన ఎంత అందుబాటులో ఉంటారో, ఎంత నిరంతరం. ఇదిగో ఈ కొంచెం గడ్డెక్కితే అన్న వాటర్ ట్యాంకు మీకు కనిపిస్తుంది, 5 ml వాటర్ ట్యాంక్, అది గోపన్న కట్టించింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్, అది మొత్తం ఒకప్పుడు క్వారీ, ఆ క్వారీ మొత్తం కబ్జా చేయాలని ఎంతోమంది ప్రయత్నించినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఆపి దాన్ని చుట్టూ మంచిగా ఒక గ్రౌండ్ లాగా చేసి పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఎటువంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలన్నా అది ఎంతో అద్భుతమైన స్థలాన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎక్కడా లేదు.
ఇంకో రాజకీయ నాయకుడు అయితే దాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, ఏ విధంగా బడ్డిదారిన సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనతో వెళ్తారు. కానీ గోపన్న ప్రజల కోసం పనిచేశారు, ప్రజల కోసం ప్రజలే శ్వాసగా జీవించాడు, ప్రజలే శ్వాసగా ఆయన తుది శ్వాస అనేది విడిచారు. కాబట్టే మాకు ఏ నియోజకవర్గంలో కూడా లేనంత మంచి విషయాలు ఈ నియోజకవర్గంలో జరిగినాయి. అలాగే ఆ గ్రౌండ్ నుంచి కొంచెం కిందకి దిగితే ఫంక్షన్ హాల్ కట్టించారు, అది గోపన్న ఆధ్వర్యంలోనే జరిగింది. కార్మిక నగర్ చూస్తే ఒకప్పుడు పూరి గుడిసెలతో చెత్త కుండీలతో రోడ్లంతా అపరిశుభ్రంగా, ఎంతో ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడైనా డంప్ యార్డ్లో తిరుగుతున్నామా, సిటీ మధ్యలో ఇటువంటి ఇదేంటి అని ముక్కులు మూసుకుని వెళ్లాల్సి వచ్చేది నిరుపేదల గుడిసెలతో. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం వాళ్ళ వసతి కల్పించి వేరే చోట వారికి ఇళ్ళ స్థలాలు, వాళ్ళకి నివాస యోగ్యమైన ఇవి చూపించి మంచి ఇళ్ళు చూపించి ఆ రోడ్డుని వెడల్పు చేసి ఇప్పుడు ఎంతో సుందరంగా ఒక హైదరాబాద్తో మిగతా రోడ్లకి సరిసమానంగా ఒక చక్కనైన దారిని ఏర్పరిచారు. అలాగే ప్రతి బస్తీకి కూడా ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన ఉండంగా చేసిన మంచి పనులు ఎన్నో, రోడ్లు వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నిరంతరం అందుబాటులో ఉండి ఆయన చేసిన పనులని మేము కల్లో కూడా మర్చిపోలేమన్నారు, చచ్చేదాకా కూడా మర్చిపోలేము. ఆయన మా దేవుడు, ఖచ్చితంగా.